విజయవాడలో సంచలనం సృష్టించిన గాదే సాయి కృష్ణ మిస్సింగ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణలంక స్టేషన్ పూర్వ సిఐ నాగరాజును సిట్ అధికారులు బుధవారం విజయవాడలోని ఏజీఎం ఎఫ్సి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో సీఐ నాగరాజును కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తీసుకుని వచ్చారు. పోలీసు కస్టడీలో తగిలిన తీవ్ర గాయాల కారణంగానే గాదె సాయికృష్ణ మరణించాడని, అతను సీఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే ఈ గాయాలయ్యాయి. వీటికి సంబంధించిన బలమైన ప్రాథమిక ఆధారాలున్నాయి. మృతుడి ఆచూకీ, కస్టడీకి సంబంధించిన వాస్తవాలను నిందితుడైన నాగరాజు మాయం చేశారని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా ఇప్పటి వరకు సాయికృష్ణ మృతదేహం కూడా దొరకలేదు. దర్యాప్తులో లభించిన ఆధారాలను బట్టి మృతదేహాన్ని దాచిపెట్టడమో, ఖననం చేయడమో లేదా రహస్యంగా పారవేసి ఉంటారనో అనిపిస్తోందని పేర్కొన్నారు. శిక్ష నుంచి తప్పించుకునేందుకే ఆధారాలను మాయం చేశారు అని సిట్ సంచలన విషయాలను వెల్లడించింది.